ఇంకా వెళ్తా ఉంటే ఇది గాల్లోకి ఎగిరిపోయి పడిపోద్దయ్యా. అది లాక్ అనేది సరిగ్గా బల్లేదు. ట్రైన్ కేసేటప్పుడు మీ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎంటీగా ఉండాలి. ఇదే గైస్ కొత్త టాటా కారు కొత్తగా రిలీజ్ చేసిల్లా. ఇదే నేను పోపించుకున్న 1 లీటర్ 10 కిలోమీటర్లే అయిపోయింది. ఇది నేను ఫాలో అవుతుంటా అన్న ఇన్స్టా యూట్యూబ్ లో. సౌండ్ బాగా వస్తుంది. ఏం బైక్ రా ఇదా? సీట్ కన్నా షిఫ్ట్ అయితే చేసేస్తారు. చూద్దాం అసలుకి సీట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో. నా వెహికల్ ఎక్కడన్నా డ్యామేజ్ అయిందో లేదో అయితే మొత్తం చూసుకున్నాను. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. బట్ వైజర్ దగ్గర హాయ్ గాయ్స్, యు నో వాట్ టైమ్ ఇట్ ఈస్. మోడ్ మారుతాం. చాలా మోడ్స్ అయితే ఉన్నాయి, వెరైటీగా ఉంటుందని చెప్పి అయిపోయింది. ఇదే బాగుంది. ఇప్పుడు లైట్లు ఆన్ చేద్దాం ఎందుకు. అండ్ దిస్ ఈస్ మైక్ అండ్ దిస్ ఈస్ స్పీకర్. ఆన్ చేద్దాం ఇప్పుడు దీన్ని. సౌండ్ బాగా వస్తుంది. అండ్ మనం దీన్ని కూడా మైక్ని కూడా అయితే ఆన్ చేసుకోవాలి. ఓకే, వాయిస్ వస్తుందా? హలో 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 హలో. అంతే. అప్పుడప్పుడు దీంట్లో టైం పాస్ అయితే చేసేస్తాను నేను. ఎప్పుడు ఇంట్రో నార్మల్ గా ఇస్తే అంత కిక్ ఉండదు, అందుకని చెప్పి దీంతో అయితే ఇంట్రో అయితే ఇస్తున్నాను. ఇక్కడ పెడదాం, సౌండ్ బాగా వస్తుంది. ఇది బేసికల్ గా నేను ఎక్కడ కొన్నానంటే మెట్రో దగ్గర కొన్నాను. అంటే మెట్రో దగ్గర కిందకి వస్తా ఉంటే సైడ్ అయితే అమ్ముతా ఉన్నారు. సరే ఎంత అని చెప్పాను, జస్ట్ 300 అన్నారు. బాగుంది. వాయిస్ చేంజింగ్ కూడా ఉంది దీంట్లో. వాయిస్ చేంజ్ చేస్తా ఇప్పుడు. హలో హలో దిస్ వాయిస్. హలో హలో కామెడీ వాయిస్. హలో ఇది ఇంకా కామెడీ, అల్ట్రా కామెడీ. ఇది అల్టిమేట్ బెస్ట్. ఓకే గాయ్స్, ఇది నార్మల్. మనం ఫన్నీ తీసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్నా దీన్ని. ఇంకా దీంతో ఆడుకుంటున్నాను. ఆపేసాను దీన్ని. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవుతూ ఉంటే దీని గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో లైవ్ పెట్టి దీన్ని పెట్టుకొని పాటలు పాడుతూ ఉన్నా నేను ఒక ½ అవర్ దాకా. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయ్యి ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి ఉండేది. ఓకే, ఇంకా లేట్ ఎందుకు గైస్, ఫైనల్గా అయితే మనం అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇంకా నా చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే తీయట్లేదు. ఇది ఒక రౌండ్ సెట్ అయింది. వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేయచ్చు, బట్ ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ట్రైన్కి అయితే వేసేసాను. ఎలా చేస్తారు, దీని ప్రాసెస్ ఏంది, అదంతా మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఇప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి, మీకు డీటెయిల్గా ప్రాసెస్ అంతా చెప్తాను. అండ్ చాలా మందికి డౌట్ అయితే వస్తుంది, ట్రైన్లో ఏమన్నా డ్యామేజ్ అవుద్ది అది ఇది అని. నేను మొత్తం ఇదంతా వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో కోసమే కదా వెయిట్ చేస్తున్నారు. ఇంకా హైదరాబాద్ వచ్చాం కాబట్టి దగ్గ వీడియోలు పడిపోతూ ఉండాలి అంతే, టైం టు టైం. ఓకేనా? ఇదే టార్గెట్ అయితే వేసుకున్నాను నేను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే నా వెహికల్ అయితే జనరల్ సర్వీస్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఫుల్ ఇంజన్ చేయించిన తర్వాత నేను జనరల్ సర్వీస్ అయితే చేయించలేదు, అందుకని ఇప్పుడైతే జనరల్ సర్వీస్ అయితే చేయించడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఎప్పుడు బ్యాక్ వ్యూవే పెడతాను, అందుకని చెప్పి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అయితే పెట్టేశాను. అంటే బాగా ఉంటుందని చెప్పి వ్యూ. ఇంకా ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడైతే ఎలాగో సర్వీస్ పెడుతున్నాం కాబట్టి ఎక్కువ కూడా తిరగలేదు నేను అసలుకి. ఫస్ట్ సర్వీస్ ఇంకా మ్యాక్సిమం 400 కిలోమీటర్స్ ఏమో తిరుగుంటాను, అంతకుమించి తిరగలేదు. ఇంకా వెళ్తా ఉంటే ఇది గాల్లోకి ఎగిరిపోయి పడిపోద్దయ్యా. అది లాక్ అనేది సరిగ్గా బల్లేదు, అందుకని ఇది గాల్లో అయితే ఎగిరిపోతూ ఉంది ప్రతిసారి. ఆ తర్వాత నేను చూసుకున్నాను, సీట్ ఓపెన్ చేశాను, ఆ లాక్ ఓపెన్ చేశాను, కానీ దాన్ని సరిగ్గా ఫిట్ చేయలేదు. దానివల్ల ఇది ఫ్రంట్ది లాక్ అవ్వట్లేదు. ఇంకా మనం అయితే ఫిట్ చేసుకొని ఒకరంతా ముందరకు రాగానే మన సబ్స్క్రైబర్ అయితే కలిసాడు. ఇంక ఇక్కడ నేను ఫాలో అవుతుంటా అన్న ఇన్స్టా యూట్యూబ్ లో. థ్యాంక్ యూ బ్రో. సెల్ఫీ ఒకటి తీసుకున్నా. ఓకే బ్రో, మీరే దీని బ్రో. పైన నుంచి తీస్తే బాగా వస్తుందా? मैं ఎక్కడికన్నా వ్లాగింగ్ చేసి వస్తున్నాను. అయిపోయింది బ్రో.
ఓకే అన్న. బాయ్ అన్న. హాయ్ చెప్పండి ఒకసారి ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్. నా వ్లాగింగ్. ఓకే అన్న. ఏం బైక్ రా ఇదా? ఆరెంజ్ 50. నువ్వు చెప్పురా. R15. నువ్వురా R50. నువ్వు ఆరెంజ్ 5. ఆరెంజ్ 50. ఓకే హాయ్. సరే బాయ్ అందరి బాయ్. మనం మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. పాత ఇంజిన్ ఆయిల్ అయితే తీసేసాడు, ఇంకా కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే పోయాలి, ఇంకా ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ అవి అయితే చేంజ్ చేయాలి. ఇంకా ఇంజిన్ ఆయిల్ అయితే నేనైతే యూస్ చేసే ఇంజిన్ ఆయిల్ మోర్టల్ 7100. ఇదైతే యూస్ చేయడం వల్ల మనకి ఇంజిన్ రిఫైన్డ్గా ఉంటుంది, ప్లస్ మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇంకా మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కేటీఎం వెహికల్స్ అందరూ ఇదే యూస్ చేస్తారు. A few moments later. ఇంకా నేనైతే నా వెహికల్ని రైల్వే స్టేషన్కి అయితే తీసుకొని వచ్చేసాను. ఇక్కడ ప్యాకింగ్ అయితే ఇస్తున్నాను నా వెహికల్. వీళ్ళైతే ఇంకా కాసేపట్లో ప్యాకింగ్ అయితే చేసేస్తారు నా వెహికల్ని. ఇంక ఇక్కడ ఒక రొంత పేపర్ వర్క్ అయితే ఉంటుంది, అదైతే కంప్లీట్ చేయాలి మనము. ఒక డాక్యుమెంట్ అయితే ఇస్తాడు, అందులో మన డీటెయిల్స్ అన్నీ రాయాలి. ఇంకా బైక్ వాల్యూ, ఇంకా ఆధార్ కార్డ్ నెంబరు, ఇంకా మన ఫోన్ నెంబరు, మన నేమ్ అవన్నీ అయితే ఫిలప్ చేసి అయితే వాళ్ళకైతే ఇవ్వాలి. అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే బైక్ ఆర్సీ, ఆధార్ కార్డు, ఒక జనరల్ టికెట్, లేదా మీరు రిజర్వేషన్ టికెట్ ఉన్న ఆ రిజర్వేషన్ టికెట్ జెరాక్స్ అన్న ఇస్తే మీ పని అయితే అయిపోతుంది. ఇంకా నేనైతే నా డాక్యుమెంట్స్ అయితే అన్నీ ఇచ్చేసాను. ఇంకా ప్యాకింగ్ వర్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా నాకైతే ఈ వెహికల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా నాకైతే 1500 అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు ఇక్కడ. గైస్ మీరైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు వెహికల్ ట్రైన్ కేసేటప్పుడు మీ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎంటీగా ఉండాలి. అంటే ఫ్యూయల్ ఒక్క చుక్క కూడా ఉండకూడదు మీ వెహికల్లో. ఒకవేళ మీ వెహికల్లో ఫ్యూయల్ ఉన్నా వీళ్ళైతే తీసేస్తారు, బట్ వీళ్ళే తీసేసుకుంటారు అనమాట. ఇంకా ఈ ప్యాకింగ్ అయితే నాకు 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు నా దగ్గర ఈ ప్యాకింగ్కి. ఇంకా నేను వచ్చిందే లేటుగా, ఇంకా నాది బుక్ చేసుకోను అని అయితే చెప్పేశారు. ఇంకా మన ఇండియాలో తెలిసిందే కదా, పైసలు కొట్టు పని అయిపోద్ది అంతే. అదే అయితే చేశాను నేను. ఎక్స్ట్రా ఇంకో 300 రూపీస్ అయితే ఇచ్చాను. నా పని అయితే వెంటనే అయితే అయిపోయింది, ప్యాకింగ్ కూడా వెంటనే అయితే అయిపోయింది. నేను వాళ్ళకి అది పనిగా అయితే చెప్పాను, నాకు వెహికల్ ఇంపార్టెంట్, నాకు ఈ రోజే ట్రైన్కి వేసేయండి అని చెప్పి. ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు కదా, పక్కాగా వేసేస్తాము, ఎవరు దయకపోయినా మీదైతే వేసేస్తామని అయితే చెప్పేశారు వీళ్ళు. రాంబాబు అన్న నా పేరా. అన్న బండి బుక్ చేసుకునే దానికి వచ్చేటట్టుకి నెంబర్ వేస్తున్నాను హైదరాబాద్కి. క్షేమంగా బండి పోవాలి వాడికి. బ్లాగింగ్ కూడా ఇవన్నీ చేసేస్తున్నాడా? మీరే పంపించాలన్నా. నా ఫోన్ నెంబర్ చెప్పన్నా. 6302. 1 hour later. ఇంకా సింహపూరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాను. ఇంకా దీంట్లోనే మన వెహికల్ కూడా అయితే వేసింది. ఇంకా దీంట్లోనే మనం కూడా ట్రావెల్ అయితే అవుతున్నాము సికింద్రాబాద్ దాకా. కాకపోతే మనకి ఆర్ఏసీ టికెట్ అయితే వచ్చింది. ఇంకా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి కొంత దూరం తర్వాత. ఇంకా ఎక్కడన్నా ఖాళీ అయిన తర్వాత మనం వేరే సీట్ కన్నా షిఫ్ట్ అయితే చేసేస్తారు. చూద్దాం అసలుకి సీట్ కన్ఫర్మ్ అవుద్దో లేదో అని చెప్పి. ఇంకా ఆర్ఏసీ అని చెప్పారు కానీ మన సీట్లోకి ఎవరు రాలేదు, మన సీట్ అయితే బుక్ అయిపోయింది. ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లాస్ట్కి వస్తే ఇంకా ఇక్కడ మన వెహికల్ డెలివరీస్ అయితే తీసుకోవాలి మనము. ఇంకా మనం వెహికల్ బుక్ చేసేటప్పుడు మనకు స్టార్టింగ్లో ఒక ఫామ్ అయితే ఇచ్చిల్లా, ఆ ఫామ్ ఇచ్చేస్తే మనకి ఇంకో ఫామ్ అయితే ఇస్తారు. మళ్ళీ ఇక్కడ పేపర్ వర్క్ అయితే ఉంటుంది. పేపర్ వర్క్ అంటే పెద్ద పేపర్ వర్క్ ఏం కాదు, మీ ఆధార్ కార్డు ఇంకా మీ ఫోన్ నెంబర్ రాసియాలి. ఇంకా అన్లోడింగ్కి కూడా వీళ్ళు మళ్ళీ ఒక 150 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు మళ్ళీ. ఇంకా నా వెహికల్ ఎక్కడన్నా డ్యామేజ్ అయిందో లేదో అయితే మొత్తం చూసుకున్నాను, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. బట్ వైజర్ దగ్గర అయితే నాకు ఈ క్రాక్ అయితే కనిపించింది, ఇది ఒక్కటే. ఇంకా నాకైతే డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఇంకా ఎక్కడైతే కనిపించలేదు. కాకపోతే ఇది ఇరిగిపోయింది, దీనికి ఒక 3000 బొక్క. ఇప్పుడు మై యూట్యూబ్ ఛానల్ సారీ ఏంది స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. అంటే ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి వెహికల్ అయితే తీసుకొని వచ్చి ఫ్యూల్ అయితే పట్టించేసి వచ్చాను. ఇదిగోండి టాటా కారు. ఇదే గైస్ కొత్త టాటా కారు కొత్తగా రిలీజ్ చేసిల్లా. ఇదే టాటా కారు అనుకుంటారేమో నాయన, అది ల్యాంబోర్గిని అయ్యా సామి. టాటా కారు వాళ్ళు అట్టు ఇచ్చేసారు అసలుకి లుక్. గూగుల్ మ్యాప్ వేసుకొని పోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. అయిపోయా ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ ఫ్యూయల్ పట్టించుకోవాలా, 1 లీటరే పోసాం. మళ్ళీ డ్రింకింగ్ ప్రాబ్లం ఉన్నది నీకు. అమ్మా నిజంగా చుక్కలు కనిపిస్తున్నాయి ఈ వెదర్లో. అసలుకి ఇక్కడ ర్యాపిడో చేసేవాళ్ళు అండ్ జొమాటో కొట్టే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అయ్యా.
అసలు ఇట్లాంటి ట్రాఫిక్లో టైం టు టైం డెలివరీ చేస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ గాయ్స్. ఫైనల్గా నాది వచ్చేదారిలో ఇంకో ట్విస్ట్ అయితే అయిపోయింది. నేను పోపించుకున్న 1 లీటర్ 10 కిలోమీటర్లకే అయిపోయింది. ఇది కరెక్ట్గా 10 కిలోమీటర్లకే అయిపోయింది స్వామి లీటరా. నాకు అర్థం కాలే ఏందిరా ఇది ఈ వంతం తాగిపారు తప్పుతుందా అని నేను అనుకున్నా. తర్వాత తీరా ఓపెన్ చేసి చూస్తే నిజంగానే తాగిపారు తప్పిందయ్యా. ట్యాంక్ అంతా ఖాళీ అసలుకి. మళ్ళీ ఇప్పుడు ఒక 520 ఏమో కొట్టించా. ఏంది మరి 10 ఇస్తుంది ఏందయ్యా స్వామి మైలేజ్? దేవుడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదే. లేదేమన్నా హీట్కి ఏమన్నా లాగేసిందే? మైలేజే హీట్ లేదు గాయస్ అసలుకి. ఇదే అందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి సల్లంగా ఒక ఐస్ క్రీమ్ తింటే ఉంటుంది నా సామిరంగా. తేతడి పోచమ్మ గుడి. గాయస్ ఫైనల్గా మనం వచ్చేసాం ఫ్లాట్కి. పొద్దున్న టిఫిన్ చేయకుండా పోయేద్దాం లేదండి. చలో చలో దారిలో. అయ్యా భయ్యా మళ్ళీ కలుద్దాం గాయస్ మనం.